హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, బీరాక్ నుంచి అంటే డీబీటీ ఫండింగ్ ఆర్గనైజేషన్ టీహెచ్ఎస్టిఐ ట్రిస్టీ అనే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి పొజిషన్స్ అయితే పడ్డాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ప్రాజెక్ట్ సైంటిస్ట్ పొజిషన్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది హయ్యర్ క్వాలిఫికేషన్ కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. క్లినికల్ రీసెర్చ్ ఎంటెక్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫీల్డ్ వర్కర్ అని చెప్పేసి పొజిషన్స్ ఉన్నాయి. 1 పోస్ట్ అయితే ఉంది. గ్రాడ్యుయేషన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ లైఫ్ సైన్స్. చాలామంది మిమ్మల్ని అక్కడ లైఫ్ సైన్స్ జాబ్స్ ఉంటే చెప్పండి అనేసి అన్నారు. సో ఇలాంటి వాటికైతే అప్లై చేసుకోండి. 50 years ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ పొజిషన్ అయితే వచ్చేసి స్టాఫ్ నర్స్ పొజిషన్. జిఎన్ఎం చేసి 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, లేదా బీఎస్సీ నర్సింగ్ చేస్తే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెండ్స్, ఫర్దర్గా ముందు ఇంకెవరైనా మంచి యొక్క వీడియోస్ చూడకపోతే క్విక్గా చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా వాటిలో పర్మనెంట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సెస్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఉన్నాయి. చూసుకుని అప్లై అయితే చేసుకోండి. అండ్ మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించింది అయితే చూద్దాము. అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ అయితే 12th క్లాస్తోనే ఉంది. ఒక పొజిషన్ అయితే ఉంది. ఎక్స్పీరియన్స్ ఇన్ క్లినికల్ రీసెర్చ్ డొమైన్లో అయితే ఉండాలి. నెక్స్ట్ ల్యాబ్ కమ్ ఆఫీస్ అసిస్టెంట్కి గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. 25,000 పే చేస్తారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్లో పిహెచ్డీ ఎనీ బ్రాంచ్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్లో ఎంఎస్సీ లైఫ్ సైన్సెస్ స్టూడెంట్స్, లేదా బీఎస్సీ చేసి లైఫ్ సైన్స్ చేసి 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే వచ్చేసి ప్రాజెక్ట్ పొజిషన్స్ అని క్లియర్గా చెప్పారు. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 31st March 2025 లోపల అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ హౌ టు అప్లై అయితే వచ్చేసి సాఫ్ట్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ కాంప్రహెన్సివ్ CV కంటైనింగ్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీరు మెట్రికులేషన్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పిహెచ్డీ, రెలవెన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ డిజబిలిటీ సర్టిఫికేట్స్ ఇవన్నీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీరైతే వచ్చేసి అన్రిజర్వ్ వాళ్ళు 236 రూపీస్ పే చేయాలి. SC ST ఉమెన్ PWD వాళ్ళు అయితే 118 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అయితే ఇవన్నీ పొజిషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే బీరాక్ ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే వచ్చాయి. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇది బయోటెక్ సైన్స్ క్లస్టర్ బయోటెక్నాలజీ సంబంధించిన రీసెర్చ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే వచ్చింది. సో BRAC అన్ని షార్ట్కట్లో పిలుస్తారు. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. మర్చిపోద్దు. అండ్ ఇక్కడ చూడండి అప్లై చేసే ప్రాసెస్లో ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ టెక్నీషియన్ సపోర్ట్ ఉంది కదా, ఇది నేను చెప్పాను నోటిఫికేషన్. ఇక్కడ అప్లై ఆన్లైన్ క్లిక్ చేసినట్లయితే మీకు అప్లై ఆన్లైన్ అయితే వస్తుంది. లాగిన్ అండ్ రిజిస్టర్ చేసుకుంటే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఈ పొజిషన్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మర్చిపోద్దు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.